నమస్తే. వెల్కమ్ టు భారతీయ సేన. సో ఈరోజు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఒక వార్త వస్తూ ఉంది. సో నిన్న పార్లమెంట్లో చర్చలు జరిగినాయి. దాంట్లో మేజర్గా ఒక 2 బిల్లులు పాస్ అయ్యాయని చెప్పేసి వార్త వస్తుంది. మేజర్గా ఒకటైతే పేపర్ లీక్ సంబంధించిన విషయంలో తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు దాంట్లో ఆ బిల్లు ఒకటి పెట్టారు. నిన్న అది పాస్ అయింది. దాంతోపాటు వందే మాతరం బిల్లు కూడా పెట్టారు. ఈ 2 బిల్లులు నేను పాస్ అయ్యానని చెప్పేసి వార్త వస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది వార్త. లీకేజీ బిల్లుకు ఆమోదం లభించింది. లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడే చర్చ జరిగింది. భయంతోనే సభకు అమిత్ షా రాలేదని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. విపక్ష నేతది అవగాహన రాహిత్యం అని చెప్పేసి జితేంద్ర సింగ్ చెప్పిండు. అయితే రాజ్యసభలో వందే మాతరం బిల్లు కూడా సమ్మతి దొరికింది. సో 2 బిల్లులు కూడా సరే, చర్చ ఉన్నా చర్చ లేకున్నా వాడివేడి చర్చ జరిగినా ఏం జరిగినా ఇదేమో లీకేజీ బిల్లు వచ్చేసి లోక్సభలో నిన్న పాస్ అయింది. తర్వాత ఈ వందే మాతరం బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. ఇక రాష్ట్రపతి దగ్గర సంతకం పెడితే అయిపోతామట లెక్క. ఇప్పుడు ఈ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ చాలా ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేపర్ లీకులు అయినాయి. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటం వల్ల సరే ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక బలమైన చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగా బిల్ తీసుకొచ్చారు. బిల్ పాస్ అయితే పోతా ఉన్నది. ఇక దీంట్లో పానకంలో ఇప్పుడు లెక్క దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంటే వీళ్ళు మంది పెళ్లికి మంగళారతి అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా లాఠీ దెబ్బలు పడ్డాయి, ఇలా అట్ట అయింది, అల్ల ఇట్ట అయింది, అమిత్ షాని తీసేయాలి, మోడీని తీసేయాలి, ఇంకొక ఆయన తీసేయాలని చెప్పేసి వీళ్ళు కొత్త డ్రామా సృష్టిస్తారు. ఇక దీనికోసం పార్లమెంట్లో రచ్చ చేస్తారు అంతే. సరే, చర్చలు ఏం మొత్తుకున్నా ఏం జరిగినా మెజార్టీ ప్రకారం బిల్ పాస్ అయింది. ఇప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడైనా సరే పేపర్ లీక్ జరిగితే పైసలు ఎన్ని పెట్టితే పైసలు అయితే గుర్తులే కానీ 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 సంవత్సరాల జైలు శిక్ష అనుకుంటా, 10 కోట్ల రూపాయలు కూడా అనుకుంటా, నాకు గుర్తులే ఎగ్జాక్ట్ ఫిగరు. సో నగదు జరిమానా కట్టాల్సిందే, మళ్ళీ జైలుకు పోవాల్సిందే. మినిమం టు మినిమం ఇంతకుముందుకు 3 సంవత్సరాల జైలు శిక్ష ఉండే, ఇప్పుడు అది 5 సంవత్సరాల జైలు శిక్ష మినిమం టు మినిమం. ఎంత చిన్న పేపర్ లీక్ చేసినా సరే 5 సంవత్సరాలు జైలుకు పోవాల్సిందే. సో ఎవరైతే ఈ పేపర్ లీక్లకు పాల్పడతారో మీ అందరికీ నరేంద్ర మోదీ ఇస్తున్న గిఫ్ట్. సో మీ వల్ల ప్రభుత్వాలే ఆగమయ్యే కాడికి వస్తూ ఉంది కాబట్టి మీకు సరిపోను మందు పెట్టే ప్రయత్నం చేస్తారు భారత ప్రభుత్వం. అదే ఈ వందే మాతరం బిల్లు గురించి కూడా మనం 2 ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారు, దానిలో భాగస్వాములైన వారు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. నేరగాళ్లకైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, 50 లక్షల జరిమానా కూడా ఉండబోతుంది. వ్యవస్థీకృత నేరాలు అయితే 10 కోట్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ బిల్లులో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రతిష్టంభన వీడిపోవడంతో చర్చ తర్వాత ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభకు వెళ్ళింది. మరోవైపు వందే మాతరం గీతానికి అవమానం కలిగించాలని నేరంగా పరిగణించే బిల్లును ఎగువ సభ ఆమోదించిందని చెప్పేసి ఇది కూడా ఒక వార్త రావడం జరుగుతుంది. అయితే మీరు గతంలో చూస్తుంటారు చాలాసార్లు ఈ దేశంలో వందే మాతరం ఆలపిస్తానికి కొందరికి నచ్చలేదు. ఇప్పుడు వ్యక్తుల పైన కోపం ఉంటే, లేదు రాజకీయ పార్టీల పైన కోపం ఉంటే చూపించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ భారతీయులందరూ గౌరవించాల్సిన జనగణమననో వందే మాతరం గేయాన్నో అవమానిస్తూ చట్టసభల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ అవమానించే ప్రయత్నం చేస్తే అది దేశ వ్యతిరేక చర్యనే కదా. ఇంకోటి, ఈ దేశం పైన ప్రేమ లేని వారు, ఈ దేశంలో దేశ ప్రజలందరూ పాడుకునే గేయాలు మీకు నచ్చనప్పుడు మరి మీరు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? సో ఎవరైనా సరే వందే మాతరాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేస్తే మీరందరూ శిక్షార్హులే అని చెప్పేసి ఇంకో కొత్త బిల్లుని తీసుకొచ్చారు. సో ఆల్రెడీ లోక్సభలో ఆమోదం పొందిందా మరి అంటే ఫస్ట్ ఇయర్ రాజ్యసభ పంపిరా తెలియదు. సో జనరల్గా అయితే ఫస్ట్ లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ పంపుతారు. ఇక మరి బిల్లు పాస్ అయితే ఎవరికి అందరికంటే ఎక్కువ నొప్పి ఎవరికంటే అసదుద్దీన్, అక్బరుద్దీన్ లేదంటే ఓవైసీ ఫ్యామిలీకి, మరి ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి. ఎందుకంటే ఎంఐఎం పార్టీ చాలాసార్లు మనం చూసినాం తెలంగాణ అసెంబ్లీలో కానీ లేదంటే
దేశంలో పార్లమెంట్లో కానీ వందే మాతరం గేయం రాగానే వాళ్ళు లేచిపోతూ ఉంటారు. అంటే ఈ దేశం పైన అంతు లేని ప్రేమ అనమాట. వాళ్ళకు పాలస్తీనా పైన ప్రేమ ఉంటుంది. ఆడు నిన్నమన్నా ఆడు ఇరాన్లో చచ్చినోడుగా వాని మీద కమేని కానీ గాల మీద ప్రేమ ఉంటుంది. ఈ దేశం పైన ప్రేమ అయినాడు పెద్ద కనపడదు పబ్లిక్లో మనం చూసినప్పుడు. మరి అందులో భాగంగా అలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసేవాళ్ళు, చట్టసభల్లో ఉంటూ కూడా ఈ దేశంలో ఉన్న గేయాలను అగౌరవపరిచే వాళ్ళందరికీ మరి ఈ బిల్లు వర్తించబోతుంది. రాజ్యసభలో నిన్న ఈ బిల్లు పాస్ అయింది. ఇక మరి నీట్ పేపర్ లీక్ అయితే ఇప్పుడు లోక్సభలో అయిపోయింది. రేపు మాప మళ్ళీ రాజ్యసభ పంపిస్తే తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత కథ ఆటోమేటిక్గా బిల్లు అమలు అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా పేపర్ లీక్ పాల్పడితే మీరు సిద్ధమైపోయి 50 లక్షలు కడతారా, 5 సంవత్సరాలు జైలుకి పోతారా, లేదు వ్యవస్థీకృతంగా చేసుకున్న పోతే 10 కోట్లు కడతారా, 10 ఏళ్ళు జైలుకి పోతారా, రెండు కూడా పడే అవకాశం ఉంది. సో ఈ రెండు నిన్న పార్లమెంట్లో జరుగుతున్న చర్చల్లో భాగంగా పార్లమెంటు సాక్షిగా 2 బిల్లులు పాస్ అయినాయి. ఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ విషయం తెలియాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.